మొట్టమొదలిగా మనమందరి ప్రియమైన గురువులైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు, మహావతార్ బాబాజీకి, మళ్ళీ నా ధ్యాన మార్గదర్శుల గురువులందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సుధాకర్ సార్‌కు, లక్ష్మీ మేడంకు, ఈ గ్రూప్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువులకు కూడా నా పాదాభివందనాలు. మళ్ళీ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ధ్యానులకి కూడా నా కృతజ్ఞతలు. నా పేరు కేజీ శుభ. నేను కర్ణాటకలో భద్రావతి ఊర్లో ఉంటున్నాను. నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. సార్ అన్నట్ల నాకు ముందుగా అయితే తెలుగు అర్థమయ్యేది, కానీ మాట్లాడేకి రాదు. ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ధ్యానంకొచ్చిన తర్వాత పత్రి సార్ వీడియోస్ చూసి ఎన్నో ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పింది తెలుగులో. 1½ అవర్ తెలుగులో మాట్లాడాను. అది ఎలా మాట్లాడానో తెలీదు. అప్పటి నుంచి నేను తెలుగులో తెలుగు, హిందీలోనే ఇచ్చాను. కన్నడలోనే తక్కువ. ఇప్పుడిప్పుడు కన్నడలో కూడా స్టార్ట్ అయింది. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మీకు ఫెమినైన్ ఎనర్జీ గురించి, అంటే మా లోపల ఉన్న ఆ దైవిక స్త్రీతత్వాన్ని మనము జాగృతం చేసుకుంటే ఏమైనా పొందగలము అని నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీకు చెప్పాను. ఎందుకంటే బాబాజీ నాకిచ్చిందే ఆ పని. నా లైఫ్ పర్పస్, సోల్ పర్పసే అది. మళ్ళీ దానికోసమే నన్ను 5 ఇయర్స్ ఆ నరకాన్ని చూపించారు. ఎందుకంటే పత్రి సార్ అనేవాళ్ళు కదా, అనుభవమే జ్ఞానం అని. మనము ఆ అనుభవం పొందలేకపోతే నేను ఎలా దాని నుంచి నేర్చుకోగలను కదా. ప్రతి ఒక్కటి కానీ మా జీవితంలో నేర్చుకుంటేనే, అక్కడ వెళ్తేనే ఇక్కడ వచ్చేది. మనం కంఫర్ట్ జోన్‌గా నార్మల్‌గా ఉంటే ఎవ్వరు ఏమీ నేర్చుకోలేదు కదా. అందుకే నేను ఆ అనుభవం పొందాను. అప్పుడు ఈ ధ్యానానికొచ్చి అద్భుతమైన జీవితంని జీవిస్తున్నానని నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవిస్తారు, పుట్టుతారు, వెళ్ళిపోతారు. కానీ ఈ పుట్టి వెళ్ళిపోయే ముందుగా మధ్యలో ఉంటాం కదా. అది ఎలా జీవించామనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాణులు, జంతువులు వస్తాయి, వెళ్తాయి. మనుషులు అని ఈ ప్రపంచంలో అన్ని జన్ అంటే 84 లాక్స్ జీవిలో మనుషుడు ఒక్కడే అంట. నేనే దేవుడిని అని అనుభూతి పొందే ఒక కెపాసిటీ ఉన్నవాడు జీవి. కానీ మనం ఆ జన్మలో కూడా ఆ అనుభూతి పొందలేకపోతే మనకి ఆ యానిమల్స్‌కి ఏం తేడా ఉంటుంది చెప్పండి? అందుకే పత్రి సార్ లాంటి యుగ పురుషుడు వచ్చి మనకందరకు అవేకనింగ్ చేస్తున్నారు. నేను అంతే, మీరు అంతే, అందరిలో ఆ దైవత్వం అనేది ఉంది. కానీ అవేకన్ చేసుకునే కెపాసిటీ లేదు. మనమందరూ వి ఆర్ లక్కీ. మన పిఎస్ఎస్ఎంలో ఉండి మనమంతా పొందుతున్నాము ఆ డివైనిటీని, ఆ ఎనర్జీని, కాన్షియస్‌నెస్‌ని. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు అంటే ఆ ఎలిజిబిలిటీ లేదు. సార్ అనేవాళ్ళు, చెప్పేది మన ధర్మము, వినేది వాళ్ళ కర్మము అని. అంతే, చెప్పేది మనం ఓకే. అది రావాలా వద్దా వాళ్ళ డిజైన్‌లో ఉండాలి కదా. అందుకే ధ్యానం నుంచి మనం ఏం పొందామనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు కదా, స ధ్యానం అంటే సర్వభోగ కారిణి, సర్వరోగ నివారిణి. ఈ 2 ఫార్ములాస్ నా జీవితంలో అయితే 100% ఇంప్లిమెంట్ అయ్యింది. నేను ఏం కావాలో అన్నీ పొందాను నా జీవితంలో ధ్యానానికొచ్చిన తర్వాత. మళ్ళీ సర్వరోగ నివారిణి అంటే నా హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో ధ్యానం వల్ల అవన్నీ నాకు క్లియర్ అయ్యాయి. అందుకే మనం ఏమి వద్దండి. ఈరోజు మనం పిఎస్ఎస్ఎంలో ఉన్నామంటే ఇది మా అదృష్టం. సార్ ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజెస్, ప్రతి ఒక్క మనకిచ్చిన విజ్డమ్‌ను మీరు ఫాలో చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. మనము కూడా ఆ పత్రి సార్ లాగా పరమాత్మ స్థితిని పొందొచ్చు. సార్‌కి అది వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోలేదు కదా. ఎందుకంటే నాకు అయ్యింది అంటే మీకు ఎందుకవ్వదు అని 40 ఇయర్స్ సార్ తన జీవితంని డెడికేట్ చేసేసారు. వాళ్ళ కోసం కాదు, మన కోసము వాళ్ళు ఎంత సర్వీస్ అంటే అందుకే ఈరోజు పరమాత్మ స్థితిలో ఉన్నారు. సార్‌కి ఎందుకు నెసెసిటీ ఉంది చెప్పండి? వాళ్ళకు ఫ్యామిలీ ఉంది. 2 అమ్మాయిలున్నారు. అంత సాలరీ ఉన్న జాబ్ ఉన్నా కూడా వదిలేసి ఫ్యామిలీని టైమ్ డెడికేట్ చేశారు. కానీ ఫ్యామిలీనే డెడికేట్ చేయలేదు సార్. అందుకే మనము కూడా సార్ లాగా మన సంసారంలో ఉండే
నిర్వహణ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంత పొందుతున్నామని నాకు ఈ భర్త వద్దు, పిల్లలు వద్దు, ఫ్యామిలీ వద్దు అంటే తప్పది. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత ఎదిగినా ఫిజికల్ లైఫ్‌లో మీరు మీ డ్యూటీస్‌ని కంప్లీట్ చేయకపోతే అది వేస్ట్ అది. సార్ అందుకే మనల్ని అందుకుని వచ్చారు. సంసార్‌లో ఉండే మనం నిర్వహణ పొందాలి. మీరు ఇది కూడా ఎక్కువ కాకూడదు. ఇది ఫిజికల్ లైఫ్, స్పిరిచ్యువల్ లైఫ్ ఏది కూడా ఎక్కువ కాకూడదు. అంత మధ్య మార్గంలో మిడల్ పాత్‌లో ఉండాలి. అది మన లక్ష్యం అవ్వాలి. ఇక్కడ కూడా ఎక్కువ అవ్వద్దు, ఇక్కడ కూడా తక్కువ వద్దు. 2 50-50 ఉండి మన డెస్టినీ మనం ఎప్పుడు రీచ్ అవుతామో అప్పుడు మనము కూడా ఆ పరమాత్మ స్థితిలో వెళ్ళిపోతాం. ఎందుకంటే మనమందరం ఇప్పుడు ఉన్నదే ఆ ఒక రీచ్ అవ్వాలని మన జీవాత్మ నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళే ఒక జర్నీలో ఉన్నాం. ఒకరు వెనక ఒకరు ముందుగా కానీ ఎవరు ఎక్కువ లేదు, ఇక్కడ ఎవ్వరు తక్కువ లేదు. వాళ్ళ కర్మానుసార వాళ్ళ జీవన ప్రణాళిక అనుసారం మనం చేస్తున్నాం అంతే. ఇక్కడ మనం సీనియర్, జూనియర్, మెగా పిరమిడ్స్ అని మనం టైటిల్ కొట్టుకుంటున్నాం. కానీ పత్రి సార్ ఎక్కడ చెప్పలేదు కదా! వి ఆర్ పిరమిడ్ మాస్టర్స్ అని అంటారు. ఇక్కడ అందరూ మాస్టర్సే. వి ఆర్ ఆల్ గాడ్స్ అంటారు. ఇక్కడ మనమందరూ దేవుళ్ళే. వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అంటారు. ఇది మన పిఎస్ఎస్ఎం సొసైటీలో మాత్రమే మనం చూడగలం. గురు శిష్యులు ఎక్కువ తక్కువ అన్న కాన్సెప్టే లేదు. సార్ ఎప్పుడు అనేవాళ్ళు నాకు ఇంకొకటి పత్రిజీ పుట్టాలని ఉంది కానీ అన్నారు. కానీ వీడు నా పరమ శిష్యుడు, వీడు నా ప్రియరా శిష్యుడు అని ఎక్కడ అనలేదు. మళ్ళీ ఆ దైవత్వం మన దేవుళ్ళని ఎప్పుడు అనుభూతి పొందుతామో దట్ ఈస్ ద రియల్ స్థితి, మనది నిజమైన స్థితి. అంతవరకు మనము బయట వెతుకుతుంటాము. మూర్తిలో గుడిలో వెళ్తూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడని. ఎప్పుడు ఈ ధ్యానాన్నది చేస్తామో అప్పుడు మన రియల్ అస్తిత్వం బయట వస్తుంది. అందుకే ధ్యానం అన్నది అంత ఈజీ కాదండి. ఈ ఈ ప్రపంచంలో ఎన్నో కోటిల జనాలు ఉన్నారు. అందరూ చేస్తారా? భక్తి మార్గంలో ఉంటారు. కానీ స్పిరిచువాలిటీ రావాలనికి ఆ సోల్ అంత మెచ్యూర్డ్ అవ్వాలి. ఆ స్థితి పొందాలి. ఎంతోమంది అంటారు, మేడం నాకు టైం లేదండి, టైం దొరకట్లేదండి. అయ్యో! నాకు కాదు. ఎందుకంటే ఆ సోల్‌కి ఆ మెచ్యూరిటీ ఉండదు. ఎలిజిబిలిటీ ఉండదు. లైక్ ఎలాగంటే ఇప్పుడు ఫిఫ్త్ స్టాండర్డ్ అబ్బాయికి వెళ్ళి మనం 10థ్ స్టాండర్డ్ లెసన్స్ ఇస్తే చదవగలడా? వాడు ఫిఫ్త్ నుంచి 10థ్ రావాలికి ఇంకా 5 ఇయర్స్ పడుతుంది. అలాగే ఆ సోల్స్ లెవెల్ అంత స్థితి తక్కువ ఉంటుంది. వాళ్ళకి మనం ఎప్పుడే ఆధ్యాత్మికత, మరణం అంటే ఇలా, జననం అంటే వాళ్ళు భయపడేసేస్తారు. ఏమి ఇది ఇలా మాట్లాడుతుంది, పిచ్చిది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్థితి ఇంకా బయటనే ఉంటుంది. భౌతికంలోనే ఉంటుంది. ఎప్పుడు భక్తి మార్గంలో వస్తామో అప్పుడు ఒక స్టెప్ అడుగు పెట్టినట్టు. ఈ భక్తి మార్గంలో మన సోల్ ఏమవుతుందంటే ఒక ప్యూరిటీ, కాన్షియస్‌నెస్‌గా పరిపక్వత అవుతుంది. అప్పుడు దట్ ఈస్ రెడీ ఫర్ ధ్యాన, స్పిరిచువల్‌కి వచ్చేదానికి అప్పుడు మనం రెడీగా అవుతాం. భక్తి మార్గంలో అన్ని పొందుతాం మనం. ఏ జ్ఞాన పొందాలో, ఆ క్లియర్ అవ్వాలో అంటే జ్ఞాన కన్నా సోల్ క్లారిటీ, ప్యూరిటీ వస్తుంది. పరిపక్వత వస్తుంది. అప్పుడు రియాలిటీ అర్థమైన తర్వాత ఆధ్యాత్మికతకు వచ్చేది. ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత మనం ఎవరు? ఎందుకొచ్చాము? మన రియల్ డెస్టినీ ఏది? మన వాస్తవిక ఏమి అనేది అర్థమవుతుంది. అంతవరకు మనము కూడా నార్మల్ మనుషులాగా స్ట్రగలింగ్, కొట్టాడేది, జీవితం అన్నది ఒక ఏమంటారు నరక అలాగే అనుకుని జీవిస్తాం. అది తప్పు. ఎందుకంటే మనమందరం ఆత్మ స్థితిలో ఉండేవాళ్ళ. అందరూ ఆత్మ ఆత్మ అంటే జీవాత్మలనే. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామంటే ఆ పరమాత్మ నుంచి ఒక డాట్ మనమందరం తెలుసా? మళ్ళీ ఆ పరమాత్మకే దుఃఖం లేదు, కష్టం లేదు, స్ట్రగ్లింగ్ లేదు. మనకెందుకు వస్తున్నాయంటే ఈ భూమి ఏ ఫ్రీక్వెన్సీ, మన హై ఫ్రీక్వెన్సీ వరల్డ్ నుంచి భూమి ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుందో ఆ లెవెల్‌కి మనం తక్కువ చేసుకొని ఈ శరీర ధారణ చేసిన తర్వాత భూమికి వచ్చిన తర్వాత ఈ భూమిలో ఉన్న మాయ మోహాలో పడి మనము కూడా నార్మల్ మనిషిలాగా జీవిస్తాం. మళ్ళీ ఈ స్టేజెస్ దాటాలి. ఆత్మది తెలుసు కదా! లాస్ట్ వృద్ధాత్మ స్థితిలో, ప్రౌఢాత్మ స్థితిలో ఎప్పుడు వస్తామో అప్పుడు మన రియాలిటీ, మన అస్తిత్వం బయట వస్తుంది. అందుకే కదా ఈ ధ్యానం చేసిన తర్వాత
నాకు ఆరోగ్య సమస్య లేదు, ఫినాన్స్ సమస్య లేదు, ఫ్యామిలీ లేదు. ఎలా జరిగింది? ఏమైనా ఎవరైనా మ్యాజిక్ చేశారా? ఏమైనా ఏమైనా ఏమీ లేదు. ధ్యానం వల్ల అంత అవుతుందా అంటే 100% అవుతుంది. మా పిఎస్ఎంఎంలో ఎంతమంది ఉన్నారు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళందరూ ఏమి పొందారంటే వాళ్ళకే తెలుసు. ఆ స్థితి పొందారంటే ఆ సాధన ఉండాలి. ఇప్పుడు నేను చేతిలో ఒక జామున్ పెట్టుకొని, మేడం ఇది ఇలాగుంది, అలాగుందండి అంటే చెప్తే కూడా మీకేమీ అర్థం కాదు. మీరు తింటే కానీ ఆ టేస్ట్ తెలీదు కదా! అలాగే ధ్యానం అనేది మనం ఎంత విన్నా కూడా ఇన్‌స్పిరేషన్ కావాలి. నేను లేదు అనట్లేదు. పత్రి సార్ ఎందుకు ఫార్ములా పెట్టారు 3+2+1 అంటే ఇది ఒకటి పాటిస్తే చాలు. 3 అవర్స్ మెడిటేషన్, 2 అవర్స్ స్వాధ్యాయము, 1 అవర్ సజ్జన సాంగత్య. ఈ సజ్జన సాంగత్యంలో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరి అనుభవం వినాలండి. ఆ వింటే మన ఎదుగుతన ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ మన ఇన్‌స్పిరేషన్ అవుతుంది. ఇది అంటే ఇప్పుడు నాకింత అయ్యిందంటే మీకెందుకవ్వదు? నేను మీలాగే పుట్టాను, మీలాగే పెరిగాను. మళ్ళీ నాకవుతుంది మీకెందుకు కావట్లేదంటే సాధన. మళ్ళీ స్థితి అనుసారం అవుతుంది. మన పూర్వజన్మ కర్మానుసారం మనం డిజైన్ చేసుకొనొచ్చాము. అది క్లియర్ అవ్వాలి కదా! కర్మ క్లియర్ అయ్యే వరకు మనం ధ్యానానికి ఎంటరం కావు. ఇది 100% రాసి పెట్టుకోండి. అది అయిన తర్వాతనే మనం ధ్యానానికొస్తాం. ధ్యానానికొచ్చిన తర్వాత జన్మ జన్మాల కర్మలు క్లియర్ అవుతాయి. ఇదంతా మనం తెలియాలి అంటే పత్రి సార్ చెప్పిన 5 ఫార్ములాస్ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే నేను చెప్పాను కదా! అందరూ పుడతారు, అందరూ చనిపోతారు. మనం పుట్టింది దీంట్లో ఒక మన వాల్యూస్, మన ఒక సిద్ధాంతము, మౌల్యము పెట్టుకొని ఉండాలండి. వేరే వాళ్ళు చేస్తారని మనము చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా? కదా! ఎంత మీరు భౌతిక జీవితంలో తిరిగినా, తిన్నినా, ఎంత చేసినా మళ్ళీ దానికి ఎండ్ అన్నదే లేదు. ఆ సాటిస్ఫాక్షన్ అన్నదే ఉండదు. ఒక మాల్‌కెళ్తారా? ఇంకొకటి మాల్ చూసే వరకు అది ఏమి పెద్దదనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఒక ఏమైనా అద్భుతమైన రుచింది తింటారనుకోండి, మళ్ళీ ఇంకొకటి రుచి తినే వరకు ఇది అద్భుతం అనిపిస్తుంది. అది తినిన తర్వాత ఇది జ్ఞాపకమే ఉండదు మనకి. కదా! అంతే ఎంత మనకు వాంట్స్ ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్ కూడా లేదు. మన రియల్ సాటిస్ఫాక్షన్ మనకుండేది రియల్ ఒక జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎక్కడ పొందుతామంటే స్పిరిచువాలిటీలోనే. ఇది అందుకే అల్టిమేట్. ఎంత ఏమైనా చేయండి యోగాలు, ప్రాణాయామం ఏం చేసినా మన రియాలిటీ అర్థమయ్యేది దీంట్లో. ఎప్పుడు మన లోపల మనం జర్నీ స్టార్ట్ చేస్తామో, ఆ ఊపిరి ద్వారా ఎందుకు పత్రి సార్ ఊపిరి పెట్టుకోండి. మీ శ్వాసమే మీ గురువు ఎందుకన్నారంటే, ఆ ఊపిరి పట్టుకుంటే చాలు మన లోపల మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు. మనం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాము? మన పర్పస్ ఏమి? ప్రతి మన శరీరంలో ఉన్న ఒక అణువుతో పార్ట్స్‌తో కూడా మనం కమ్యూనికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అద్భుతమైన జీవితం జీవించొచ్చండి. ఎందుకంటే మన లోపలనే మనకి ఎంత మనం రెస్ట్‌లెస్ అయిపోయామంటే ఏమైనా బయట వెతుకుతున్నాము. బయట ఇప్పుడు నా ఆరోగ్యం సరిగా లేదు డాక్టర్ దగ్గర వెళ్ళేది. బెగ్ చేస్తున్నాము. నా డబ్బులిచ్చి నా ఆరోగ్యాన్ని నేనే బెగ్ అడుగుతున్నాం మనం. వాళ్ళేం దేవుళ్ళు కాదు కదండీ! మనలాగా మనుషులే. ఏమో చదివి డాక్టర్ అయ్యారు కానీ అది అదే అల్టిమేట్ కాదు. ఈవెన్ డాక్టర్స్‌లో కూడా లాస్ట్‌కి ఏమంటారు? ఇప్పుడు దవా పే నహీ దువా పే భరోసా రఖనా అంటారు. అంటే మన చేతిలో లేదు ఆ భగవంతుడి మీద ఉంది. అంటే దానికన్నా అల్టిమేట్ ఉండేదే ఆధ్యాత్మికత. ఎక్కడ సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడే స్పిరిచువాలిటీ స్టార్ట్ అయ్యేది. నమ్మాలండి. నమ్మకమే ఒక పెద్ద ఆయుధం మనకి. మనం ఏమైతే బయట అపోజిట్ వాళ్ళు నమ్ముతాము. డాక్టర్స్ నమ్ముతాము. మన లోపలేందో మనకు తెలీదు. వాళ్ళకి తెలుస్తుందని వాళ్ళకి అదే 3 అవర్స్, 4 అవర్స్ అక్కడ వెయిట్ చేస్తాము. అదే టైం మన కోసం మనం ధ్యానానికి చేయండి. అప్పుడు ఈ అడుక్కునేదనేది ఉండదు కదా! మళ్ళీ మన డబ్బే ఇస్తున్నాము. మన లోపల ఏముందో చూసుకునే దానికి, తీసేదానికి. వాళ్ళేం డబ్బిస్తే ఏమైనా తీస్తారు. కానీ పంచభూత తత్వం నుంచి నిర్మాణమై ఈ శరీరాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? మనం ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు అలాగే విడిచి వెళ్ళాలంట. పత్రి సార్ చెప్పారు.
మనం వచ్చేటప్పుడు అన్ని కాన్షియస్‌లో అంత బాగుంటుంది కదా! కానీ, పార్ట్స్ కానీ. వెళ్ళేటప్పుడు ఎలా పాడైపోయింది? మన ఆలోచన వల్ల, మాటల వల్ల, కర్మాల వల్ల. ఎప్పుడు మనం త్రికరణ శుద్ధిలో ఉండి మనస, వాచ ఈ మూడులో కూడా మనం ఎప్పుడు ప్యూరిటీ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటామో, ఎలా జీరోలో వెళ్ళిపోతామో, అప్పుడు మనము పరమాత్ముడు అయితాం. పరమాత్ముడు వెయిట్ చేస్తూ ఉంటాడంట మన పూర్ణాత్మ. నేను ఎలాగ పంపించాను, నువ్వెలాగొస్తున్నావయ్యా అని. ఎప్పుడు ఈ ఆధ్యాత్మికతలో మనము జీరో అయితూ వెళ్తామో, అప్పుడు వాడికి ఖుషి అవుతుందంట పరమాత్ముడికి. పర్వాలేదు నాలాగా అయితున్నాడు. ఎవరెవరు రియల్‌గా ధ్యాన సాధన చేస్తారో బయటంతా వాళ్ళకి జీరో అనిపిస్తుంది. ఈ ఫిజికల్ అపియరెన్స్ ఓన్లీ అది భౌతిక ప్రపంచానికి. ఆ బ్యూటీ అన్నది లోపల నుంచి రావాలి. మన ఆత్మ నుంచి. మనం ఇక్కడ ఎంత మేకప్ చేసుకున్నా ఎంతసేపు ఉంటుందండి? నెక్స్ట్ వాష్ చేసుకునే వరకు కదా! బ్యూటీ పార్లర్‌కి వెళ్తారు. ఆమేమో బ్లీచింగ్ అంట, అవేమో ఫేషియల్ అంట అన్నీ ఎంతసేపు ఉంటుందండి? ఒక 15 డేస్ మాక్సిమం 1 మంత్. తర్వాత మళ్ళీ తన నేచురాలిటీ వస్తుందా? అదే ధ్యానాన్ని చేస్తూ వెళ్తే మన సోల్ రిఫ్లెక్షన్ మన ఫేస్ మీద వస్తుంది. ఆ గ్లోయింగ్. అప్పుడు ఈ బ్యూటీ ముందు మీరు ఏ బ్యూటీ కూడా కంపేర్ చేయలేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన పత్రిజీ. వాళ్ళు చూసారు కదా! వాళ్ళ ఫేస్ ఎంత గ్లోయింగ్, ఎంత డివైనిటీ. వాళ్ళేం ఫేషియల్, మేకప్ వేసుకొని వెళ్ళేవారా? ఒకసేపు ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ డే వరకు లేదు. అయినా కూడా వాళ్ళు ఆ చైతన్య, ఆ శక్తి, ఆ ఎనర్జీ వాళ్ళ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యేది. ఇది రియల్ బ్యూటీ అండి. ఒకసారి శ్రేయన్ సార్ అని ఉన్నారు మా పిఎస్ఎస్ఎంలో. వాళ్ళు పత్రి సార్‌ని పిలుచుకొని పత్రిక సార్ కోసము ఒక ఫ్యాషన్ డిజైనర్‌ని పిలిచారంట. ఎందుకబ్బా అంటే మీరెప్పుడు చూసినా కుర్తా, పైజామా యేసుకునే వెళ్తారు. వేరే వాళ్ళు ఎంత సొసైటీలో వేరే వేరే డ్రెసెస్ యేసుకుంటారు గురూజీ. మీరు మీకు ఫ్యాషన్ అంటే ఒక ఆహ్, క్లాత్ వేరే తరంగా ఉండాలి అని పిలిచానంటే సార్ నాకు నెసెసిటీ లేదబ్బాయి అన్నారు. ఎందుకు అంటే నన్ను జనాలు నా జ్ఞాన ద్వారా, నా ఆత్మజ్ఞాన ద్వారా నన్ను గుర్తించాలి కానీ నా డ్రెస్ ద్వారా కాదు అన్నారంట. ఎంత మాట అనిపించింది కదా! మన ఇంకా ఫిజికల్ దీంటికనే ప్రిఫరెన్స్ ఇస్తాం. చాలా బాగా ఎవరు రెడీ అయితారో, కొత్త కొత్త డ్రెసెస్ ఫ్యాషన్‌గా వాళ్ళనే మాట్లాడించేది. అంటే వాళ్ళని మనం గుర్తించేదే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ ద్వారా. కానీ పత్రి సార్ ఫుల్ అపోజిట్‌గా చెప్పారు. అది ఎంత ఎన్‌లైటెడ్ అనిపించిందంటే మనం ఇంకా ఎక్కడున్నాము. మనకు ఇప్పుడు అవుతుందిలే. నాకైతే అన్నీ అర్థమవుతుంది. ఇది జీరో అనిపిస్తుంది. సొసైటీలో ఉంటున్నామని ఇలా కానీ ఏది లేదు. ఇక్కడి నుంచే రిఫ్లెక్ట్ అవ్వాలండి. ఎందుకంటే స్పెషల్లీ మనం ఆడవాళ్ళు ఇంత పడిపోతున్నామంటే ఎంత డబ్బు ఖర్చు నేను పెట్టండి అది మీ ఇష్టం లేదు అనట్లేదు. కానీ దేనికైనా ఒక లిమిట్, బౌండరీ అనేది ఉంటుంది. అది మీరి మనం వెళ్ళకూడదు కదా! మన సంస్కారం ద్వారా మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. ఒక అబ్బాయిది వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూస్తామంటే వాళ్ళ సంస్కారం ద్వారా. ఒక అబ్బాయి అలాగుంటే మనం ఎంత బాగా పెంచారు చూడు అంటాం కదా! ఆ సంస్కారం ఉండాలండి. ఎడ్యుకేషన్, ప్రాపర్టీ, డబ్బు అందరి దగ్గర ఉంటుంది. అది ఎలాగైనా మనం పొందొచ్చు. కానీ ఒక సంస్కారం అన్నది తల్లిదండ్రుల ద్వారా, ఒక సోల్ ద్వారా వస్తుందది. ఊరికే రాదు. మీరు ఇక్కడ చెప్పేదొకటి, ఉండేదొకటి కూడా కాదు. ఇప్పుడు నాకు అర్హత ఉంటే అది మాట్లాడాలి. నేను వీడియో ముందు దగ్గర నేను స్పిరిచ్యువల్ మాస్టరు, మళ్ళీ ఇంట్లో అలాగే కొట్టాడేది అవే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అది రియల్లీ స్పిరిచువాలిటీ కాదది. ఎందుకంటే మీరనుకుంటారు ఎవరు చూస్తారులే అని. అందరూ హాస్టల్ మాస్టర్స్ చూస్తుంటారు. స్పెషల్లీ మా పత్రి సార్ సీసీ కెమెరా లాగా 24 అవర్స్ ప్రతి సెకండ్, ప్రతి మినిట్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? ఉండేది ఎలాగబ్బా అని వాళ్ళు చూస్తారు. అది మనం 100% ఏం చేసామో అది పొందాల్సిందే. అందుకే ఎప్పుడు కూడా అవగాహన ఉండాలి. మన మాట మీద, ఆలోచన మీద, కార్యాల మీద. ముందరగా ఎలాగో ఉన్నాం. ఇప్పుడు ఇంత జ్ఞానం పొందిన తర్వాత ఇప్పుడు కూడా మీరు మారలేదు అంటే మీరు ధ్యానం చేసిన ఒకటే, విడిచిది ఒకటే. ఎంత సేపు చేస్తామని కాదు. క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ ఇంపార్టెంట్. మళ్ళీ ధ్యాన
ధ్యానం ద్వారా మనం ఏమి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము, డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారు అంటే మీరు సాధన చేయలేదు అని అర్థం. డే 1 నుంచి ఇప్పుడు మీకు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు కరెక్ట్ పాత్లో మనము 5 ఫార్ములాస్ పాటించాలండి. పత్రి సార్ ఎప్పుడు అనేవాళ్ళు, ఫస్ట్ వన్ ఈజ్ అక్సెప్టెన్స్, సెకండ్ వన్ ఈజ్ గ్రాటిట్యూడ్, థర్డ్ వన్ ఈజ్ అన్కండిషనల్ లవ్, ఫోర్త్ వన్ ఈజ్ ఫర్గివ్నెస్, లాస్ట్ ఈజ్ ఇది సర్వీస్. ఓకేనా? ఇది వినేదానికి చాలా ఈజీగా ఉంది. నేను ఫస్ట్ వింటే ఇవేమిలే పాటించొచ్చు, ఏం పెద్దగా అనిపించింది. ఫస్ట్ వన్ ఈజ్ అక్సెప్టెన్స్. ఇది ఎంత కష్టం తెలుసా అండి? ఎలా అంటే మనమందరూ ఈ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నాము, మెటీరియల్ లైఫ్ లో ఉన్నాం. ఓకేనా? అక్సెప్టెన్సీ అంటే మా సరౌండింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే మీ అత్తగారితోనే, మావగారితోనే, హస్బెండ్ తోనో ఎవరితోనో మీకు బాంధవ్యం సరిగా లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళని సుధారించేదానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఫస్ట్ చేంజ్ అవ్వాలి మనము. మన లోపల నుంచి మనం చేంజ్ అయితే, మన లోపల నుంచి ఆ లవ్ ఎనర్జీస్ వాళ్ళకి సెండ్ చేసి, వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు అలాగే అక్సెప్ట్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళందరూ తెచ్చుకున్నది మనమే కదా! గత జన్మ కర్మానుసార వీళ్ళ ద్వారా ఇది అవ్వాలి, వీళ్ళ ద్వారా ఇది అవ్వాలని ఫ్యామిలీ మెంబర్స్ ని మనం చూసుకొని వచ్చాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మా అత్తగారిలా, మా మావయ్య గారిలా, హస్బెండ్ ఇలా కంప్లైంట్ చేస్తున్నాం. ఎప్పుడు వీళ్ళు నా కర్మాన్ని నేనేమి ఇచ్చానో అది తిరిగి ఇచ్చేదానికి వచ్చిన వాళ్ళని అర్థమయ్యి వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళ అలాగే అక్సెప్ట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాను, మా ఆయన మారాలిలే అప్పుడు నేను ప్రేమిస్తాను, మా అత్తగారు నాలాగే మాట్లాడలే అప్పుడు గౌరవిస్తాను. ఇది అక్సెప్టెన్సీ కాదు. అక్సెప్టెన్సీ మీన్స్ ఎవరైనా మన ఎదుటి వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు అలాగే అక్సెప్ట్ చేసుకొని లవ్ చేసేదే, ప్రేమించేదే రియల్ అక్సెప్టెన్స్. ఎంత కష్టం కదా ఇది. నాకైతే నిజంగా స్టార్టింగ్ అనిపించేది ఏముందిలే అక్సెప్ట్ చేసుకొని, కానీ స్టార్టింగ్ లో నేను విన్నాను ఇది వచ్చి 1 year లోనే. అప్పుడు అంత ఎక్కువ ఎగ్జామ్స్ వచ్చాయి నాకు అక్సెప్టెన్స్ ఇది. ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఎంత ఏడ్చేదాన్ని కదా. ఎగ్జామ్స్ ఎలాగుంటాయి మనకి అంటే నిజంగా అండి ఘోరంగా ఇవి నాన్ మెడిటేటర్స్ కి రావు, ఇవి వస్తే కానీ వాళ్ళు బతకలేరు, అంత వస్తాయి. బాబాజీ ప్రతి అడుగున నాకు ఇచ్చారు. అప్పుడు ఆ అక్సెప్టెన్సీ అనేది ఎప్పుడు మనం రియల్ గా పాటిస్తామో అప్పుడు అందరూ మాతో ఎంత ప్రేమంగా ఉంటారు తెలుసా. ఇది మీరు మీ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఎవరితో మీకు కనెక్షన్ బాగాలేదో వాళ్ళని వాళ్ళలాగే ప్రేమించండి. కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ధ్యానంలో కానీ వాళ్ళ సోల్ ని ఇన్వైట్ చేసి వాళ్ళకి లవ్ ఎనర్జీస్, మీలో ఉన్న అంత ఖుషి ఏమవుతుందో అంత సెండ్ చేసి వాళ్ళని ప్రేమించండి. భౌతికంగా మీరు కాదు, అది ఆత్మపరంగా వాళ్ళని హీల్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 100% 90% మారుతారు. అప్పుడు అక్కడ రిలేషన్షిప్ క్లియర్. అంటే ఏం నేర్చుకునేదానికి వచ్చావో అది నేర్చుకున్నాను, ఇప్పుడు వీళ్ళు నన్ను క్షమించారు, నేను క్షమించాను, వీళ్ళు నా మాట వింటారు, నాలో ఉన్న అంత లవ్ ఎనర్జీస్ అంతా సెండ్ చేస్తున్నాను. ఇలా పాజిటివ్ అఫర్మేషన్ సెండ్ చేస్తూ చేయండి. 100% మీ రిలేషన్షిప్ ఎంత బాగా అవుతుంది. దీనికి ఫస్ట్ అక్సెప్టెన్సీ అంటారు. సెకండ్ వన్ ఈజ్ ఫర్గివ్నెస్, క్షమించేది నేర్చుకోవాలి. ఇది కూడా చెప్పినంత ఈజీ కాదు. ప్రతి ఒక్క చోట్ల కూడా మనం క్షమించేది నేర్చుకోవాలి. అది మనమైతే చేస్తామంటే పాస్ట్ ఏముందో అదే పెట్టుకొని ట్రిగర్ చేసుకుంటూనే ఉంటాం. ఆ రోజు వాళ్ళు అలా అన్నారు, నేను ఎలా క్షమించాలి, ఎలా భరించాలి నాకు తెలుసు అని ఆ ఒక ఇది ఉంటుంది. ఫస్ట్ ఇది క్లియర్ అవ్వాలి. ఓకే, అది ఏమైందో ఆ రోజు నేను రాసుకుని వచ్చాను, అయ్యింది. ఈ రోజు మీరిద్దరు బాగా ఉన్నారంటే ఇది ఎంజాయ్ చేయాలి. మనం ప్రజెంట్ మూమెంట్ ని విడిచేసి ఎప్పుడు పాస్ట్ లోనే ఉంటాం. అందుకే మన జీవితం ఇంత స్ట్రగ్లింగ్ అయింది. ఎందుకంటే మనతో ఏముందో దాని మీద మనకి సంతోషం లేదు, ఇది లేదు, ప్రేమ లేదు, ఏమి లేదో దాన్నే పెట్టుకొని ఉంటాం కదా, అందుకే కష్టం అనిపించేది. అప్పుడు మీరు ఫర్గివ్ చేయండి. పత్రి సార్ దీనికి కూడా ఏం చెప్పారు కదా, ఒక రోజు ఎవరు అడిగారు ఫర్గివ్ ఎలా చేయాలి అంటే, ఫర్గివ్ వద్దమ్మా ఫర్గాట్ చెయ్యన్నారు. ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఫర్గివ్ అనే ఇదే వద్దా, అప్పుడు ఫర్గాట్ చేస్తే అంటే మర్చిపోతే ఫర్గివ్ అన్నదే ఉండదు కదా.
ఎంత అద్భుతంగా చెప్పారు చూడు. అందుకే వాడు పరమాత్మ అనేది. ఎప్పుడు మనం ఇది నేర్చుకుంటాం కదండి, ఈ ఏమి బర్డన్, ఏమి ఇది మోసుకుని వెళ్తున్నాం అదంతా క్లియర్ అయిపోతుంది. మనం ఒక వెయిట్‌లెస్ బలూన్ లాగా అయిపోతాం. మా లోపల ఓన్లీ లవ్ ఎనర్జీస్, సంతోషము, ప్రేమ, అన్‌కండిషనల్ లవ్వే ఉంటే ఎంత బాగుంటుంది. ఒక రోజు 1 మినిట్ ఆ స్థితిని ఎంజాయ్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు లేదు, 90% మనం పాస్ట్‌లోనే ఇరికిపోతున్నాం. అందుకే మన జీవితం ఇంత ఘనఘోరంగా అవుతుంది. మళ్ళీ థర్డ్ వన్ అన్‌కండిషనల్ లవ్. అది చెప్పాను కదా, షరతుబద్ధ ప్రేమ చేయాలి. ఎలాగబ్బా అంటే ఇది చెప్పేది చాలా ఈజం. చేస్తారులే మేడం అదేమి అంటారు. కానీ మీ పిల్లలకు మీరు ఏ ప్రేమ ఇస్తారో తల్లి అయి అదే ప్రేమ ఇవ్వాలి అందరికి. సాధ్యమా? ఎంత కష్టం కదా! ఇప్పుడు మీ పిల్లలకి ఏమో రుచి రుచిగా వండి పెడుతున్నారు. ఎవరైనా బయట వాళ్ళొస్తే, "అబ్బా! ఇప్పుడే రావాలా? వీళ్ళకి మళ్ళీ చెయ్యాలని" తిట్టుకుంటాం. ఇది వద్దు. మీ పిల్లలకి ఎంత ప్రేమంగా, ఆత్మీయంగా ఇస్తారో అదే ప్రేమ అందరికి ఇస్తారు కదా! దట్ ఈస్ అన్‌కండిషనల్ లవ్. ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఉండదు కదా! జస్ట్ మనం చేసిస్తాము. వాడు ఆత్మీయంగా, తృప్తిగా తినాలనేది ఉంటుంది. వాళ్ళ నుంచి ప్రేమొస్తుందా, డబ్బొస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయము. అదే ఒక క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ అన్‌కండిషనల్ లవ్. ప్రతి ఒక్కటి మీద అదే ఉండాలి. జంతువుల మీద, ప్రాణి పక్షుల మీద, చెట్ల మీద ఆ పరమాత్మకి ఈ ప్రపంచంలో ఏమీ తేడా లేదు. మనల్ని, జంతువుల్ని, ఇది చెట్టుల్ని అన్ని జీవుల్ని ఒకే దృష్టిలో చూస్తాడు కదా! మనము కూడా వెళ్తున్నామంటే ఆ దృష్టి ఎప్పుడు వస్తుందో దట్ ఈస్ అన్‌కండిషనల్ లవ్. ఎలా అంటే ఇప్పుడు నా పిల్లలు చూస్తే నాకు ఏ ప్రేమ వస్తుందో, రోడ్‌లో వెళ్ళే కుక్కలు, ఆవులు, చెట్లు చూస్తేనూ నాకు అలాగే ప్రేమ వస్తుంది. అది నిజంగా అన్‌కండిషనల్ లవ్. ఎవ్వరి మీద నాకి కోపం రాదు, ద్వేషం రాదు. వాళ్ళ స్థితి అనుసారం వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళ స్థితి అనుసారం వాళ్ళు ద్వేషిస్తారు. మనము వాళ్ళలాగానే ఉంటే వాళ్ళకి మనకి ఏం తేడా అండి? వాళ్ళ మీద మనకి కనికర రావాలి, దయ రావాలి. ఎదగాలబ్బా! బె త్వరగా ఎదిగి వీళ్ళు ధ్యానానికి రావాలి అని అనుకోవాలి. కానీ మనము కూడా వాళ్ళలాగా తిట్టుతూ ద్వేషిస్తే మనం ఎదగలేమనే అర్థము. ఇవన్నీ సెల్ఫ్ చెక్ అండి. ఎవరు మనకి వచ్చి నేర్పించేది సర్టిఫికేట్ ఇవ్వరు నువ్వు ధ్యాని అయ్యావని. ఇవన్నీ మనం పాటిస్తామా లేదా అని సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. మహావతార్ బాబాజీ ప్రతి ఒక్క దీంట్లో అదే చెప్తారు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీ లోపల నీకు ఆ ఆంతరిక పరివర్తన చూసుకోవాలి. బయట కాదు, లోపల నుంచి. ధ్యానం అంటే ఏమి? నాలో జరుగుతున్న ఆ పరివర్తనని నేను ఫీల్ అవ్వాలి. ఆ ప్రేమ నేను ఎంత ఇస్తానో అంత పొందుతాను. ఇచ్చే దాంట్లో ఉండాలి కానీ అడుక్కునే దీంట్లో మనం ఉండకూడదండి. యూనివర్స్‌కి ఇష్టమయ్యేది ఇది. మనము ఇప్పుడు హార్ట్ నుంచి కనెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ అన్‌కండిషనల్ లవ్. ఓకేనా? నెక్స్ట్ ఉంది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావము. ప్రతి ఒక్క దీంట్లో మనము చెప్పాలి ఇది. పొద్దున్నే లేస్తే చాలు. ఫస్ట్ నేను లేసాను కదా! నాకు ఇంకొకటి డే దొరికింది. థాంక్ యూ యూనివర్స్ అనాలి. ఎందుకంటే ఎంతో మంది పడుకున్నప్పుడే వెళ్ళిపోతూ ఉంటారు. బాడీ వెకేట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు ఇంకొక రోజు దొరికింది. కొత్తది నేర్చుకునేదానికి, నా ఆత్మ ఉన్నతి, జ్ఞానం పొందేదానికి, వర్క్ చేసేదానికి అని యూనివర్స్ థాంక్ యూ చెప్పాలి. ఈరోజు నాకు ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చారు. ఇంత శరీరం, ఫస్ట్ శరీరంలో ఉన్న అణువులకి, పార్ట్స్‌కి థాంక్ యూ చెప్పాలి. నా హస్బెండ్‌కి, పిల్లలకి, ఫ్యామిలీకి ఈరోజు నేను ఇలా తాగుతున్నాను, తింటున్నాను అంటే నా ఆరోగ్యం బాగుండే కదా! నా ఆరోగ్యమే సరిగ్గా లేదు అంటే నేనేం అవుతుంది చెప్పండి. అందుకే ఫస్ట్ లేసినప్పుడు థాంక్ యూ చెప్పాలి. పడుకోనప్పుడు సారీ చెప్పుకోవాలి. అన్నిటికి సారీ. పొద్దున్నుంచి ఇప్పటి వరకు. నేను ఎవరెవరికి హర్ట్ చేసిన మాట్లాడానో, ఆలోచించానో అందరికీ సారీ, సారీ అనుకోని పడుకోండి. పొద్దున్నే లేసినప్పుడు థాంక్ యూ. బెడ్‌కి థాంక్ యూ, రూమ్‌కి థాంక్ యూ, మీ ఇంటికి థాంక్ యూ. ప్రతి ఒక్కటి. ఎందుకంటే నాకింత అద్భుతమైనది ఉంది. ఎంతో మందికి అదూ లేదు కదా! వాళ్ళు రోడ్‌లో ఉంటారు, ఫుట్‌పాత్‌లో ఉంటారు. వాళ్ళకన్నా మనం ఎంత అదృష్టవంతురాలు. ట్యాప్ తిరిగిస్తే నీళ్లొస్తుంది.
ఓకే. బటన్ ఆన్ చేస్తే హాట్ వాటర్ వస్తుంది. ఎంత మనం ఒక ఒక 1 డాట్ అంతానే కష్టపడుతున్నామా? అయినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఉండేది మీద గ్రాటిట్యూడ్ లేదు. ఏమి లేదో దాని మీదే మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో! తను చూడండి ఆడి కార్ తీసుకుంది. నా దగ్గర ఇదుందా? తను చూడండి బంగ్లా కట్టింది. నా దగ్గర ఇది. ఎప్పుడు కంపేర్ చేసుకొని వెళ్తామో దానికి తృప్తి, సాటిస్ఫాక్షన్ అన్నదే ఉండదు. వాళ్ళది వాళ్ళది, మనది మనది. మనకేముందో దాని మీద మీరు థాంక్ యూ చెప్తూ, ప్రేమ చేస్తూ వెళ్ళండి. అప్పుడు యూనివర్స్ మనకు అబండెన్స్ రీతిలో ఇస్తూ వెళ్తుంది. ఇది కూడా నేను ఎక్స్‌పెరిమెంట్ చేసి చెప్తున్నా. ఇది కృతజ్ఞత భావం ప్రతి ఒక్కటి. ఇప్పుడు భోజనం తింటున్నారా? నాకు ఇది తినేదానికి ఎవరెవరు కారణభూతులయ్యారో వాళ్ళందరికీ థాంక్ యూ భగవంతుడా అని తినండి. అది అన్నం కాదు ప్రసాదం అవుతుంది. ఎందుకంటే మన జైసా అన్ వైసా మన్ అంటారు. మనం ఎలా తింటామో, ఏం తింటామో అదే మా శరీరాన్ని రూపిస్తుంది. మీరు తిట్టుకొని, గాసిప్ చేసుకొని, క్రూయల్ సినిమాలు చూసుకొని తింటే మీరు పాయిజన్ తింటున్నారు. మీ శరీరానికి మీరే పాయిజన్ ఇస్తున్నారక్కడ. అది తప్పది. సారు ఎప్పుడు అనేవాళ్ళంట పత్రి సార్ తినే ముందురుగా తినేటప్పుడు మనం ఆ భోజనం ఉంటుంది కదా! ఏం తింటున్నారో ఆ ఎనర్జీస్‌కి కనెక్ట్ అయ్యి తినాలంట. ప్రతి ఒక్క గుక్కుట్ కూడా ఎంజాయ్ చేయాలంట. ఆ స్వాదని అనుభవించాలంట. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలు చాలా భయమొ కోపమొచ్చేది సార్‌కి. మనము కూడా తినేటప్పుడు ఆ స్వాదాన్ని ఆస్వాదించి తినాలి. అప్పుడు నా శరీరానికి అది ఎనర్జీ అవుతుంది. ఇది గ్రాటిట్యూడ్ ఇది. లాస్ట్ వస్తుంది సర్వీస్, సేవా మనోభావ. ఎవరెవరు సేవా మనోభావలో ఉంటారో వాళ్ళు రియల్ సహస్రార స్థితిలో వెళ్తారంట. ఆ సేవ ఎలాగుండాలి? నేను చేసింది నాకే జ్ఞాపకం ఉండకూడదు. అది అంటారు కదా! లెఫ్ట్ హ్యాండ్‌లో చేసింది రైట్ హ్యాండ్‌కి తెలియకూడదు అని. అలాగ మనం ఉండాలి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నామంటే యూనివర్స్ వర్క్. పత్రి సర్ సంకల్పానికి, లోక కళ్యాణకి, భూతల్లికి అని చేయాలి. మనమేం చేస్తాం ఇచ్చేదే ఒకటేమో అది స్టేటస్‌లో ఏసేది, ఫేస్‌బుక్‌లో ఏసేది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏసేది. ఎవరు చేయలేది మనమే చేశామని చూపించుకోది. ఇది 100% సేవ కాదు. సార్ ఏమన్నారంటే, "ఎంత సాధన చేసుకొని వెళ్తావో నీ లోపల అంత సేవా మనోభావ అవుతుంది." దేనికైనా సేవ. చెట్టులు నీళ్ళెయ్యండి, చెట్టులు ఎక్కువ పెంచండి, జంతువులకి భోజనం ఎయ్యండి. ఎందుకంటే మనుషులైతే అడుక్కొనైనా తింటారు. అది డిపెండెన్సీ తప్పంటారు సార్. అది జంతువులకి ఎవరు ఇచ్చేవాళ్ళున్నారు? అది కూడా మనం అలవాటే చేయకూడదు. వెళ్తున్నామా, మీ చేతి నుంచి ఎంతవుతుందో అంత భోజనం ఇచ్చి వెళ్ళాలి. ఎందుకంటే దానికన్నా పెద్ద సేవ ఇంకేమీ లేదండి. ఏదైనా సెలెక్టెడ్ ఉండకూడదు. మనకి అది చేసినా కూడా జ్ఞాపకం ఉండకూడదు. అలాంటి సేవ చేస్తేనే అది రియల్ సేవ. ఈ 5 ఫార్ములాస్ మీరెప్పుడు స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీరు 100% మీ జీవితం ఎలా మారిపోతుందంటే, మీరే నమ్మలేరు అంత మారిపోతది. కానీ ఇవి చెప్పేంత ఈజీ కాదండి. అందుకే సార్ ఎంత షార్ప్ అంటే, మనకు సంసారంలో నిర్వాణ అని ఇచ్చారు. ఈ భౌతిక జీవితంలో నాన్ మెడిసి మె నాన్ మెడిటేటర్ మధ్యగా ఉండి మనం ఎదగాలంటే, దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఏముంది చెప్పండి? వాడనే మాటలు, చేసే పనీలు మనం చూసుకొని ఉండలేము. మనం చెప్తే వాళ్ళు వినలేరు. ఇది ఎలా అవుతుందంటే, నిజంగా మనకి ఘోరంగా ఉంటాయి ఎగ్జామ్స్. ఈ క్లాస్ వింటే వాళ్ళకర్థం కాదు. నాన్ మెడిటేటర్స్. వాళ్ళది చెప్పేది మనకి భరించలేము. అందుకే ఇది సర్వీస్ అనేది ఎలాగుండాలి? మన పని మనం చేసుకొని వెళ్ళాలి. వాళ్ళ స్థితి అనుసారం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు. మనం పట్టించకూడదు. ఎందుకంటే వాళ్ళలాగా మనము ఆర్గ్యుమెంట్ చేసి అంటూ ఉంటే, గాసిప్ చేస్తూ ఉంటే అది మన సోల్ గ్రోత్ అవ్వదు. మీరు నిజంగా ధ్యానులు కాదు. ఇది బుద్ధ భగవాన్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవచ్చు కదా! బుద్ధుడు ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్తాడు. ఫ్రూట్స్ ఇస్తారంట. బుద్ధ భగవానుడు తినకపోతే అక్కడే అది ఉండిపోతుంది. బయట వచ్చిన తర్వాత ఒక నాన్ మెడిటేటర్ బయటవాడు ఎందుకు బుద్ధని అంత తిడతాడంట. "నువ్వు రాజులయ్యి నీకేమి పోయే కాలొచ్చింది? నువ్వు కూర్చొని నువ్వు పని చేసి
తీసుకోవచ్చు కదా, అడుక్కుంటున్నావు, సిగ్గు లేదా, అది లేదా, చెడ్డ చెడ్డ మాటలు అంటాడంట. బుద్ధుడు అయినా కూడా స్మైల్ ఇస్తూ వెళ్తారంట. వాళ్ళ శిష్యులు అంటారంట, మనకి ఇంత బాధ అనిపిస్తుంది గురువా, మీకేమి అనిపించట్లేదా అంటే బుద్ధుడు అంటాడంట, ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ ఎన్నో ఫ్రూట్స్ ఇచ్చారు, నేను తిన్నానా, లేదు, ఏమైంది అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. అలాగే ఎవరేమైనా అన్నా నేను తీసుకోలేదు, నేను రియాక్ట్ చేస్తే అది నాకు వచ్చినట్లాగా, నేనే రెస్పాండ్ చేయలేదు, రియాక్ట్ చేయలేదంటే అది ఏమవుతుంది, వాళ్ళకే వెళ్ళిపోతుంది. కానీ మనం ఆ స్థితి వెళ్ళాలంటే మనం ఎంత సాధన దీంట్లో ఉండాలి చెప్పండి. మనం ఉండగలమా? అయ్యో, నేను పిరమిడ్ మాస్టర్, నాకెలాగన్నాడు వాడు, రాని చెప్తానంటారు. ఎందుకంటే మీకు ఇంకా ఇది అవగాహన రాలేదు. చెప్పుకునే వాళ్ళే చెప్పుకోనండి. ఇప్పుడు ఒక రోడ్ లో ఒక ఏనుగ, ఎలిఫెంట్ వెళ్తూ ఉంటుంది, ఎంతో కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఏనుగ చూస్తుందా? అది ఇలా కూడా చూడదు. ఎందుకంటే తన డిగ్నిటీ, తన దీంట్లో పాత్లోనే అది తన దృష్టి పెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఆ కుక్క మురిగి ఈ కుక్క అయిందని అది వినిపించుకోదు. మనము కూడా సాధులైన తర్వాత ఏనుగలాగా ఉండాలంట. మన సాధన, మన దృష్టి, మన పాత్ రీచ్ అవ్వాలని ఉండాలి. కానీ వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, బాధ పెట్టుకుంటూ కూర్చుంటే మన ఎనర్జీ ఎలా ఎక్కువ అవుతుంది చెప్పండి. అందుకే మన సాధనలో ఉన్నాము, మనం సరిగా ఉన్నామంటే చాలు. మీ లోపల ఉన్న పరమాత్ముడికి మీరు కరెక్ట్ గా ఉన్నారంటే, ఎందుకంటే ఈ భౌతిక జీవితంలో మనం ఎంత సరెండర్నెస్ లో ఉంటామో ఆధ్యాత్మికతలో అంత ఎదుగుతుంటామంట. మాస్టర్స్ ఇచ్చారు కదా మనకు సర్టిఫికెట్, చాలు, బయట వాళ్ళే ఇచ్చే నెసెసిటీ లేదు. మనం ఉండేదానికి కెపాసిటీ, ఎలిజిబిలిటీ ఉండేదానికే కదా ధ్యానం చేస్తున్నాం. వాళ్ళకి అది కూడా లేదు. మనం వచ్చాము, ఎదుగుతున్నాము, హయ్యర్ మాస్టర్స్ కనెక్ట్ అవుతున్నారంటే దానికన్నా ఇంకేం సర్టిఫికెట్ కావాలి? అందరికీ అవుతుందా ఇది? ఇప్పుడు మనం ఏ హయ్యర్ సోల్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, మహాతర్ బాబాజీకైనా, కృష్ణుడికైనా, శివుడికైనా. మీ సోల్ అంత ప్యూరిటీలో, హై కాన్షియస్ లో ఉంటే కానీ వాళ్ళు ఎలాగొస్తారు చెప్పండి. మన ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ట్యూనప్ అయితేనే వాళ్ళు కనెక్ట్ అయ్యేది. వాళ్ళు చూస్తారు ఏ ఏ ఒక ఆత్మ ఆ శరీరాన్ని అంత స్వేచ్ఛంగా పరిపూర్ణత పెట్టుకుని ఎదుగుతారో అని చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఛానలింగ్ అయ్యేది, వాకింగ్ అయ్యేది, మన ద్వారా పని చేపించుకుంటారు. ఇక్కడ నేను అనేది లేదు, మనం జస్ట్ మీడియా, వాళ్ళు ఏం కావాలో మన లోపల వచ్చి చేసుకుంటూ ఉంటారు. అందుకే ధ్యానం అన్నది ప్రతి ఒక్క మనుషులకు కూడా అవసరమే అండి. మన దీనికి భయపడుతూ జీవిస్తున్నామో, ఈ మరణ అనేది అది కూడా మనకు రియాలిటీ అర్థమవుతుంది. అది కూడా ఒక సెలబ్రేషన్, అది మనకు రియలైజ్ అవుతుంది. దీనిలో మీద ఎంత చెప్పినా తక్కువే. అయినా కూడా నాకు ఇచ్చిన టైం ఇప్పుడు అయిపోయింది. ఈ రోజు నేను ఇంతకే నేను నా క్లాస్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా అన్ని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. ఎందుకంటే అంటే బేసిక్ గా ఒక మెడిటేటర్ కి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తా. మ్యామ్ మీకు టైం ఉందా మేడం? ఇంకెంత టైం ఉంది? సార్ ఒక 10 minutes. వెజిటేరియన్ లో ఎన్ని ఉన్నాయి, వెగాన్. ఇప్పుడు సుధాకర్ సార్ ని తీసుకోండి, రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే వాడు ఆ దేశానికి వెళ్ళి వెగాన్ రెస్టారెంట్ ఓపెన్ చేశారంటే అది ఇంకెంత గట్స్ ఉన్న సోల్ ఉండాలి చెప్పండి. మన ఇండియాలే మనం ట్రై చేస్తున్నాం, వాళ్ళు ఏ దేశానికి వెళ్ళి అక్కడ చేస్తున్నారంటే పత్రి సార్ ఎలాగ అందుకుని వచ్చారు ఆ అబ్బాయిని. నేను ఆ రోజు ఏజ్ అడిగాను, మీ ఏజ్ ఓన్లీ మీ ఫిజికల్ బాడీ కండి, మీ సోల్ నార్మల్ సోల్ కాదది, 1000 years మెచ్యూర్డ్ సోల్. ఎందుకంటే ఈ పని చెయ్యాలంటే ఆ గట్స్ ఉండాలండి, ఊరికి అందరికీ రాదు. మన జీవితం ఎలా చేసుకుంటున్నామంటే తినేదానికి ఉంటున్నాం, కానీ ఉండేదానికి తినాలి, కానీ తినేది జీవితం కాకూడదండి. అవి కూడా మనలాగా స్వేచ్ఛలాగా బతికేది ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, తన అమ్మను పిల్లలను తీసుకొని వెళ్ళి కట్ చేస్తారంటే అవి ఎంత బాధపడతాయి కదా.
వాళ్ళకి మనకన్నా 1000 టైమ్స్ సెన్సిటివ్ ఎక్కువ ఉంటుందంట. అవి ఏ భయాతో ఏ మనకు శాపంతో చచ్చిపోతాయి అవన్నీ కట్ చేసే వాళ్ళకి ఎంత ఉంటుందో అమ్మే వాళ్ళకి డబల్ వస్తుందంట. తినే వాళ్ళకి ఇంకా 10 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. ఫస్ట్ మనం వెజిటేరియన్ గా మారాలండి. అది కాకపోతే మనం పరమాత్మ స్థితికి వెళ్ళలేము. ఎందుకు ఎక్కడుంది తినాలని? ఏ ఖురాన్‌లో లేదు, బైబిల్‌లో లేదు, మన భగవద్గీతలో లేదు. మనం ఎందుకు తింటున్నాం? ఒక రుచి కోసమా? ఆ రుచికి ప్రాణులు బలి అవ్వాలా అండి? ఆవులంటే ముక్కోటి దేవతలు ఉండేంత ఒక స్థలం అది. ఆ ఆవుల్నే తింటారంటే వాళ్ళు ఇంకెంత హీనమైన స్థితిలో ఉండాలి. పాములు అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం. కానీ వేరే దేశాల్లో అది కూడా తింటారు. అందుకే ఇప్పుడు జపాన్ కానీ, చైనా కానీ ఎంత ఎలక్ టెక్నాలజీలో ఎదిగినా కూడా ప్రకృతి అది చూపించింది కదా కరోనా వచ్చి. ఇప్పుడు హోల్ వరల్డ్ వాళ్ళని దూర పెట్టేసింది. ఎందుకంటే పాము అంటే మన నాగదేవతని పూజిస్తాం. అది తింటారా? దానికన్నా కర్మ ఇంకేముంటుంది చెప్పండి? మనం ఎంత ఎదిగినా, ఎంత అడ్వాన్స్ అయినా కూడా ఆ ప్రకృతి ముందు మనం జీరో అని చూపించి జపాన్‌లో అయింది కానీ, చైనాలో అయింది కానీ. అందుకే మన భారతం అంటే అంత అందరికి ఇష్టం. ఇక్కడ ఒక దైవత్వం, ధర్మ, సనాతన ధర్మ అనేది అవేకనింగ్ చేసి సంస్కారం అనేది నేర్పిస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా లేదు. మన భగవంతుడు అవతారం ఇచ్చిన పుణ్య భూమి ఇది. మన రాముడైన, కృష్ణుడైన, విష్ణు పరమాత్ముడైన ఉన్నంత అద్భుత ఈ దేశం. ఇక్కడ ఉండి కూడా మనము వాళ్ళు లోవర్ వరల్డ్ లో ఉన్నట్లాగా మనము ఉంటే వాళ్ళకి మనకేం తేడా? ఓకే, ఇన్ని రోజులు తిన్నా కూడా ఇప్పుడు మారొచ్చు కదా మేడం. ఇప్పుడు కూడా మనం మారకపోతే కర్మ అనేది ఎవరిని విడిచదు. అవి ఎలా చచ్చాయో మనము కూడా అలాగే వచ్చేది మనది. అది మాత్రం 100% అది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పత్రి సార్ సంకల్పం ఏముందో దాని మీద మనం ఉండాలి కానీ ఎక్కడెక్కడ సార్ ప్రకృతిని విడిచి భూతల్లిని విడిచి ఎప్పుడు మాట్లాడలేదు. సార్ ఆఖరి ఊపిరి వరకు కూడా ఈ ప్రకృతి కోసం, యూనివర్స్ కోసం, భూతల్లి కోసమే ఉన్నారు. మనము కూడా వాళ్ళలాగే పని చేయాలి. ఓకేనా?